హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కనుమ కదా, నేను ఈరోజు ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. బయట కొంతమందికి అన్నం పెట్టాలనుకుంటున్నాను, ఒక 5 మందికి 10 మందికి. దానికి నేను ఒక పెరుగు అన్నం తయారు చేయాలని ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాకింగ్ చేసుకున్నాను, ఈ విధంగా ప్యాకింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసి నేను ఒక 5 మందికి 10 మందికి పెరుగన్నం పెట్టాలనుకుంటున్నాను. అదంటే అన్నం ఉడకబెట్టేసుకొని చల్లార్చుకునేసాను. ఇలాగొచ్చి తిరగమాత్ర పెరుగన్నం. దాంట్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చనపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్ని తిరగమాత్ర అన్నీ వేసి రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకున్నది గిన్నె తీసుకొని ఈ గిన్నెలో మనము రైస్, ఆరబెట్టుకున్న రైస్ అన్ని కలిపేసుకుంటున్నాను. తర్వాత పెరుగు ప్యాకెట్ వచ్చి కట్ చేసి పెట్టుకోవాలి. అన్నం అంతా కలిపేసుకోవా పెట్టుకో. ఇంట్లో కొద్దిగా ఉప్పు కలుపుకుంటాను. చెయ్యి కనిపిస్తుంది రవ్వ, ఉప్పు కనిపిస్తుంది. బాబు ఎట్లా అట్లా పట్టుకోవాలి. అంతే. పెరుగు కొద్దిగా ఉప్పు కలిపేసుకుంటాము. ఇదిగా పెరుగన్నా మీరు తిరగమాత తెలుస్తాను వేసి అమ్మ ఎలా చేస్తుంది? నాకు తెలుసు కదమ్మా. ప్యాకింగ్లో ప్రిపేర్ చేస్తాను. నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్, అంతా నేనే చేసుకుంటాను. నాకు ఎవరు హెల్ప్ చేయరు, వీడియో తీసేవాళ్ళు కానీ ఎవరు లేరు. అందుకే నేనే చేసుకుంటాను. నా కొడుకు తీస్తే చిన్న పిల్లడు, పాపం వాడు తీస్తా అంటాడు కానీ పాపం తీయలేడు. నా కూతురు నాకు వీడియో తీసేవాళ్ళాక అంతా నేనే ప్రిపేర్ చేసుకుంటాను వీడియోస్ అన్నీ. ప్రస్తుతం ఇప్పుడు దాకా ఎవరు సహాయం లేకుండానే నేను యూట్యూబ్లో 800 సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాను. ఎవరు సపోర్ట్ నాకేమీ లేదు. ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు అనేది హెల్ప్ ఉంటుంది, కానీ నాకు వచ్చేసరికి ఎవరు హెల్ప్ ఉండదు ఫ్రెండ్స్. అంతా నేనే చేసుకుంటాను అంతే. అప్పుడప్పుడు నేను రాసపడుతుంటాను కూడా. ఈ కాలం ఎవరి మీద ఆధారపడకూడదు ఫ్రెండ్స్. మన పని మనం చేసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. ఎవరికి ఎవరు లేరు. అందుకే నా మనసు ప్రశాంతత కోసం నేను కొటేషన్స్ కూడా చూసుకుంటూ ఉంటాను. నా సంతోషం అనేది ఈ చిన్న పనులలోనే ఉంటుంది. నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లేడు. ఒంటరిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ పిక్కలు పెడుతున్నాము, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పిక్కలు పెడుతున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇలానే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక 5 ప్యాకింగ్లు వచ్చాయి. ఏదో నా తృప్తి కోసం నా చేతనంతా చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి ఈ ప్యాకింగ్ పెడుతున్నా. నా బుడ్డో
ఎటువైపు ప్యాకింగ్ చేయాలో తెలియట్లేదు ఫ్రెండ్స్ నాకు. ఎటువైపు చేయాలా, ఇలా చేయాలా అనేది తెలియట్లేదు. మైలా చేయాలి మైలా తల్ ఓకే. చూసారా ఫ్రెండ్, ఈ విధంగా నేను ప్యాకింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవన్నీ సర్ది పెట్టేసుకొని నేను బయటకు బయలుదేరుతున్నాను. ఒక 5 మందికి ఇవ్వాలని చెప్పి ప్రిపేర్ చేసేసుకున్నాను రెడీగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇలా పంచినాక నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్. పాపం ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారు అనేది అచ్చు ఇచ్చినప్పుడు చాలా అనిపించింది. అయ్యో, మనం ఏం సహాయం చేయలేకపోయామన్న నాకు ఫీలింగ్ కూడా కలిగింది. అదే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను బయలుదేరాను. పాపం నాకు కనిపించిన వాళ్ళు చాలా మంది ఆకలితోనే ఉన్నారు. 5 మంది ఎంత ఇష్టంగా చూసుకున్నారు ఫ్రెండ్స్, ఎంత ఆకలితో ఉన్నారు, అంత హ్యాపీగా చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే మనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇవి ఫస్ట్ టైం నేను ఇలా చేయడము. ఇలా చేసినాక ఇంకా మళ్ళీ ఇలాంటివి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగ మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళని ఆకలి తీర్చామన్న భావన మనకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇటువంటి మంచి పనులు చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.